start with our national anthem. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। Hi, I am Varshini. I am Sai Charan. I am Tanvi. I am Sai Siri. We are all from grade 1. Hi, Sai Charan. How are you? Hello, Tanvi. I am good. It looks like we are celebrating something here. Yes, we are here to celebrate our school annual day. On behalf of our school family, we welcome everyone to this beautiful evening. Thank you, school, for letting us be ourselves. Thank you, school, for all the love and support. Thank you, all the parents, for coming. Let's invite our director, Sir N.C. Manohar Garu, and our beloved principal madam, Mrs. N.C. Jyotirmay Garu, onto the stage. Good evening, everyone. It's been a fantastic evening. I was very excited seeing this. Every parents are here. I'm very, my heart is I'm very happy here. Thank you all being here, and I wish all the kids a very all the best children. Thank you so much. Before starting the function, we used to start with the Deepa Prajwalana. So now I wish our director sir to give some words now. Hello, mic test. Thank you very much. Yeah, hi all, good evening one and all. So we will start our program with Deepa Prajwalana, but it takes some time because our beloved chief guest, Sri Madhyaski Garu, is on his way. He will be here in next 5-10 minutes. So once he is here, we will start our program. Before that, we will ask the staff to continue the program with some entertainment. Thank you very much. Girl, Samveda Sri from PP2. Join your hands and welcome her.
హోల్ షీ హోల్ వరదండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభుతిభి దేవై సదా పూజిత సామం పాటు సరస్వతి భగవతి విశేష జాపహ. And meet for another amazing dance. బాగా డ్యాన్స్ బాగా చేస్తా డ్యాన్స్ చేస్తారా మస్తు చేస్తా
Srimati Vijayasri Varanasi Garu. We are very glad for your presence here with us. Thank you, ma'am. I'm
good evening. Vidya, Ojas and Homkara. అంటే ఓజస్ అంటే తేజస్సా, ఓజస్ అంటే తేజస్, ఇట్స్ బ్లెస్సింగ్స్. ఓజస్. విద్య అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొరకు చదువు చాలా ముఖ్యం. ఈ స్కూల్ డైరెక్టర్ అయిన మనోహర్ గారికి, జ్యోతిర్మయ్య గారికి వారి తండ్రి గారు ఇప్పుడే పరిచయం అయింది. వెంకట్ గారు క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి, కృష్ణకుమారి డ్యాన్స్ నేర్పిస్తూ వారి యొక్క శ్రీమతి మనోజ్ఞ గారు కూతురు కృష్ణకుమారి కుటుంబం మొత్తం కూడా క్లాసికల్ డ్యాన్సు సేవ చేస్తాని కొరకు మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, చదువుతోటి కళలు కూడా కాపాడుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడానికి కొరకు మీరు చక్కగా చిన్నారులకి కూచిపూడి, క్లాసికల్ డ్యాన్సు, మ్యూజిక్ నేర్పిస్తూ ఉన్నారు. దీనిని పూర్తి డ్యాన్స్ చూడలే కానీ చిన్నారి చాలా యాక్టివ్ ఉంది. Hello, here I also welcome S. Meera Rao garu and Vijayashree Varanasi garu on the stage, please. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ, స్కూల్ టీచర్స్కి, చిన్నారులకి ప్రత్యేక ఆశీస్సులు తెలుపుతూ, తల్లిదండ్రులకి అభినందన తెలుపుతూ, నేను కూడా చిన్నప్పుడు ఇట్లాగే మా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు యాన్యువల్ డేకి వెళ్ళడం, తల్లిదండ్రులకి అది అంతకన్నా తృప్తి ఉండదు. మీరు ఇక్కడికి వచ్చిన పెద్దలకి, తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ తాతలకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మొన్ననే జ్యోతిబా పూలే యొక్క జయంతి జరుపుకోవడం జరిగింది. 197 సంవత్సరాల క్రితమే పుట్టిన జ్యోతిబా పూలే గారు, వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే కూడా మొట్టమొదటి మహిళా టీచర్ భారతదేశ చరిత్రలో. మహిళల పురోగతికి కూడా విద్యతోనే జరుగుతుంది. సాంఘిక దురాచారాలు తొలగాలన్నా కూడా మహిళలకు ముందు విద్య నేర్పియాలి. ఒక తల్లి నేర్చుకుంటే విద్య పిల్లలకి, అందరికీ, కుటుంబం అంతా బాగుపడుతుందని నమ్ముతూ వారి యొక్క ఆదర్శంగా తీసుకుంటూ మరి ఇవాళ మీరు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసి, ఇవాళ విద్య కమర్షియల్ అయిపోయి వ్యాపారంగా మారింది. నేను లాయర్ని, భార్య డాక్టర్, కానీ ఎప్పుడు విశ్వసిస్తాను ఈ ప్రొఫెషన్స్లో ఆదాయం ముఖ్యం కాకూడదు, ఆదాయం కొరకే ప్రొఫెషన్స్ ఉండకూడదు. ఎస్పెషల్లీ విద్యా, వైద్య విషయాలలో కమర్షియల్గా మారిపోయి, వ్యాపారంగా మారిపోయి, సేవకాన్ని ఎక్కువ వ్యాపారం చేస్తున్న తరుణంలో వెంకట్ గారు తన జీవితం అంతా కూడా సంస్కృతిని, కళలను కాపాడుకుంటూ తన పిల్లలకు కూడా కళలు, సంస్కృతి నేర్పించి ఈ విద్యా సంస్థ ద్వారా ప్రైమరీ స్కూల్ తోటి ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి విద్యతో పాటు కళలు, సంస్కృతి నేర్పించాలని ఒక మంచి ఆదర్శప్రాయంగా ప్రారంభించినందుకు ప్రత్యేక అభినందన తెలుపుతూ, నాతోటి ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు. శివ, నరసింహ, తెలుగుదేశం నాయకుడు ఇక్కడికి వచ్చినారు, కిషోర్ గిట్ ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడికి వచ్చింది ఈ కొంత సమయం మీతోటి ఉంటూ మీ స్కూల్ యొక్క ఫంక్షన్ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా మీరు స్కూల్ని ఇంకా ఎదుగుదల, కమర్షియల్గా కాకుండా సేవ చేస్తూ చేసిన ఇద్దరు భార్యాభర్తలు కూడా మీరు స్కూల్ డైరెక్టర్స్ ఉంటూ పనిచేస్తూ ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరు టోటల్ డెడికేషన్ తోటి చేస్తూ ఉన్నారు. అది కనబడుతోంది కళ్ళ ముందు. పేరుకు తగ్గట్టుగా స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక ప్రజాప్రతినిధిగా మా యొక్క సేవలు ఎల్లవెల్ల మీకు అందుకుంటాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యని, నేను ఇక్కడే పక్కనే ఆయతనగర్ స్కూల్లో చదువుకున్నాను, కానీ ప్రభుత్వ పాఠశాలలు తగినంతగా జనాభా పాత్రగా జరగలేదు. సో తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా ఉచిత విద్య అని అనుకున్నాం. ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడినా కూడా పిల్లలు చదివించుకునే భారం అయిపోతూ ఉంది. కాబట్టి చక్కటి సంస్థలు, విద్యా సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కన్నా ఎక్కువ ఒక ఎన్జిఓగా పనిచేస్తున్న స్కూల్స్ని కూడా ఆదరించాలి, అభినందించాలి. గతంలో ప్రభుత్వ సబ్సిడీతో కూడా కొన్ని స్కూల్స్ నడిచేటివి,
ఇట్లాంటి చక్కటి స్కూల్ మీరు ప్రభుత్వ రికగ్నిషనే కాకుండా మీరు కృషితో పనిచేస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా స్కూల్స్కి చేతునివ్వాల్సిన అవసరం ఉంది. మారుమూల ప్రాంతాలలో వెనుకబడ్డ డివిజన్స్లో కానీ ఇట్లాంటి స్కూల్స్ ప్రారంభించడం అవసరం. ప్రభుత్వం తెరవనప్పుడు ఆ బాధ్యతను మీరు తీసుకొని స్కూల్ నడిపిస్తున్నందుకు వెంకట్ గారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మై blessings to all the cutie children. Would you like to speak? Hello. Hello. Here I also invite Yuvajana Sangam. సదాశివుడు మా యొక్క దోస్త్ అండి, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి. అలాగే విజయనేత్ గారు, అలాగే అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినట్టు పెద్దనీళ్ళు గౌరీలు అందరికీ కూడా, అలాగే మేడం విజయశ్రీ గారికి మరియు మీరా గారికి దండమ్మ ముందుకు రండి. సైలెన్స్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సైలెన్స్ చిల్డ్రన్. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు మధుయేష్ గారికి తెలియజేసుకుంటున్నాను. విద్య, ఓజాస్, ఓంకారం ఈ మూడు కలిపితే ఏమొస్తుందండి? వి ఫర్ విద్య, ఓ ఫర్ ఓంకారం అండ్ అనదర్ ఓ ఫర్ ఓజాస్. అంటే ఒక శక్తి, ఓంకారం నుండి శక్తి, ఈ మూడు కలిపి ఊ స్కూల్ అనేటువంటిది మనం ఏర్పాటు చేసి ఇప్పటికీ ఇది 2వ సంవత్సరం. దిస్ ఈజ్ ద ఫస్ట్ యాన్యువల్ డే. ప్లీజ్ క్లాప్స్ వన్స్. మీరందరి ప్రోత్సాహము ఉంటే చదువుని అమ్ముకొని కాకుండా చదువుని నమ్ముకొని మనము ఈ ఊ స్కూల్ అనేది చేయబడం జరిగింది. అది మా సన్ మిస్టర్ మనోహర్ అండ్ మై డాటర్ ఇల్లా అండ్ జ్యోతిర్మయి వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి రాత్రి 11 వరకు కష్టపడతారు. మార్నింగ్ 4 నుంచి రాత్రి 11 వరకు డబ్బు కోసం కాదు, ఒక మంచి పని చేయడం కోసం. నేను మీ టైం నేను కిల్లింగ్ చేయట్లేదు, ఒక 2 నిమిషాలు. ఏంటంటే మార్నింగ్ 4 నుంచి రాత్రి 10 వరకు ఏం చేస్తారు అని అడగచ్చు. పబ్లిక్లో మనం ఎలా పిల్లలకి ఎటువంటి సేవ చేయాలి, పిల్లలకి ఎట్లా మనం తీర్చిదిద్దాలి. ఈ రోజున నిజంగా అడుగుతున్నానండి మీ అందరికీ, పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్. ఇది మిమ్మల్ని అందరినీ విమర్శ కాదు. పేరెంట్స్ యొక్క బాధ్యత ఖచ్చితంగా పిల్లల్ని పెంచేటువంటి బాధ్యత పేరెంట్స్ మీద, అందులో తల్లి మీద 100% ఉంటుందండి. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం టైం స్పేర్ చేస్తున్నారు, ఒక్కసారి మీ అంతటా మీరు మనోవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కనీసం రోజులో 1 గంట అయినా సరే మీ పిల్లలతో మీరు ఏ రోజైతే గడపగలుగుతారో వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా. వాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న స్కూల్కి వెళ్తున్నాడు, ఎన్నింటికి లేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు. అదే పెద్దవాళ్ళు అయితే కనుక ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, మగపిల్లలు కావచ్చు, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఒక అబ్జర్వేషన్ అనేది మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని అంటే అది వాళ్ళకి మనము ఒక గార్డియన్, నాట్ ఓన్లీ పేరెంట్,
వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఒక గట్టి పునాది మనం ఏ రోజైతే మనం వేయగలుగుతామో ఆ రోజున వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పడం నిస్సందేహంగా చెప్తున్నాను. మీ అందరికీ కూడా ఒక టీచర్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనటువంటి గురువుకి ఒక చక్కటి స్థానం. టీచర్ అది ఏ గురువైనా కావచ్చు. గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధక. కాబట్టి వీరందరికీ కూడా ఒక గురువుని, ఒక సద్గురువుని ఎన్నుకొని వాని యొక్క సమక్షంలో మీరందరూ కూడా పేరెంట్స్ యొక్క బాధ్యత, ఈ రోజున మీ యొక్క పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో మా యొక్క ఎస్కేఎన్ కళాక్షేత్రం డ్యాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ కావచ్చు, అలాగే ఊ స్కూల్ సెకండ్ ఇయర్ రన్నింగ్ ఇది కావచ్చు, పేరెంట్స్ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఇక్కడికి ఈ రోజున విచ్చేసినటువంటి మధు యాష్కి గారికి పాదాభివందనం సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసింది కోరుకుంటున్నాను. గురువు గారికి, మధు యాష్కి గారికి మళ్ళీ అనదర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వారు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. చాలా ధన్యవాదాలండి మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించినందుకు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రోగ్రామ్ కన్నా చిన్నారుల వాళ్ళ స్కూల్ ప్రోగ్రాంలు వాళ్ళ ప్రోగ్రాము డాన్సెస్ ఉంటే బాగుంటుందని ఈ స్పీచ్లు ఎప్పుడు ఉంటాయి, కాబట్టి మన్నించాలి. వాళ్ళు చాలా ప్రిపేర్డ్ అయి ఉన్నారు, కనబడుతున్నారు. ఆలస్యం కూడా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఒక పర్ఫార్మెన్స్ చూసి వెళ్ళాల్సింది కోరుకుంటున్నాను. బై యువర్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ. దయచేసి ఇక్కడ
Just be young, make it tight, and get down.
Tilla tilla